ఇంతకుముందు వీడియోలో మనము గ్రూప్ బై అనే ఫంక్షన్‌తోని మనము ఒక డేటాబేస్‌లో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళ టోటల్ సాలరీ ఎంత అనేది కనుక్కున్నాం గదా! అంతేనా దీని ఉపయోగం? ఇంకా దేనికన్నా ఉపయోగపడుతదా ఈ ఫంక్షన్? దీనివల్ల ఇంకేదైనా ఉపయోగం ఉందా? అది తెలుసుకుందాం. ఇక్కడ మనము ఈ ఫార్ములా అదే ఫార్ములా ఆ సెల్‌ను మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫార్ములా బార్‌లో చూడండి మినిమమ్ అని ఉంది. ఇక్కడ సమ్ లేదు. నిన్న సమ్ ఉంటే సమ్ వచ్చింది. ఇక్కడ సమ్ పెడితే సమ్ వస్తది. అంటే ఏంది ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మినిమమ్ ఉన్నది. అంటే ఇలా రూ. 20,000 అట్లా. అదే విధంగా దీన్ని మనం మాక్సిమం చేద్దాం. మాక్స్ ఎంఏఎక్స్ అంతే. అంతే చేంజ్ చేయడం. చూసిర్రా మాక్సిమం ప్రతి డిపార్ట్‌మెంట్‌లో సాలరీ ఎంతెంత ఉన్నదో వచ్చేసింది. అదేవిధంగా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మొదలు ఆ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు ప్రతి డిపార్ట్‌మెంట్‌లో? ఉన్నారు కరెక్టే. ఎంతమంది? అప్పుడేం జేయాలి? దీన్ని కౌంట్ COUNT కౌంట్. చూసారా? ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఎంత ఉన్నారో మనకొచ్చేసింది. అదే విధంగా యావరేజ్. ఈ రకంగా మనం ఫంక్షన్‌ను మారిస్తే మనకు వేరే రిజల్ట్ ఒస్తది. అంటే ఒకటే ఫార్ములాతోని మనము వేరు వేరు రిజల్ట్స్‌ను మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మనము ఒకటి యావరేజ్ చూసారా? ప్రతి డిపార్ట్‌మెంట్‌లో యావరేజ్. ఇది గ్రూప్ బై యొక్క ఉపయోగాలు వేరు వేరు. ఒకే ఫార్ములాతోని వేరు వేరు రిజల్ట్‌ను మనము ఎంత పెద్ద డేటాబేస్‌లో నుంచైనా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇది అడ్వాన్స్‌డ్ ఫంక్షన్. దీనివలన మనకు ఒకటి కంటే ఎక్కువ ఉపయోగాలున్నాయని అర్థమవుతున్నది గదా!